నమస్తే అండి. ఇవాళ చాలా మంది కాలనీ వాసులు ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేయడానికి ప్రధాన ఉద్దేశం గత కొంతకాలంగా వీళ్ళు పోరాడుతున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ వచ్చేసి కాలనీలన్నీ ముంపులకు గురవుతున్నాయి. రెండోది వచ్చేసి దీనికి ప్రత్యామ్నాయంగా దాదాపు 80 కోట్లతో కాలనీలోనే ఈ డ్రైనేజ్ ఏర్పాటు చేయకుండా ప్రధాన రహదారి మీద 20 కోట్ల తక్కువ ఖర్చుతో ప్రజాధనాన్ని వృధా చేయకండి, తక్కువ ఖర్చుతో మీరు ఒక మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వీళ్ళందరూ కోరుతున్నారు. సో ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది అధికారులు రావడం చూసాము. ఇక్కడికి చాలా సార్లు ప్రభుత్వమే మారిపోయింది. వీళ్ళు గత కొన్నేళ్లుగా చేస్తున్నారు ఈ ఉద్యమం. గతంలో ఉన్న ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎంపీలు అందరూ మారారు, ఎమ్మెల్యేలు మారారు, ప్రజాప్రతినిధులు మారారు. కానీ సమస్య అయితే అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా ఉంది. సో ఈ సమస్యకి సత్వరమే పరిష్కారం చేసి ఇవాళ చూడండి ఆదివారం అందరికి కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను వదిలేసి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు స్థలాలు కొని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా వాళ్ళ కుటుంబంతో నివసించకుండా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించకుండా ఈ విధంగా ప్రధాన రహదారి మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేయడం, హంగర్ స్ట్రైక్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజాప్రతినిధులు దీని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? చాలా మీడియాలో వస్తుంది. చాలా మంది వీళ్ళు చాలాసార్లు ర్యాలీలు కూడా చేశారు. మేము కూడా ర్యాలీలో పాల్గొన్నాం. ర్యాలీలో ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది పాల్గొన్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. కానీ ఎవరు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని, ప్రజాప్రతినిధులు మేల్కొని ఈ మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కోసం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిందిగా మేము నేషనల్ వెబ్ ఛానల్ అసోసియేషన్ తరఫున అలాగే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.